ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రంలో రాజకీయ కుదుపును తీసుకొచ్చాయి. నాటి అధికార పార్టీ ప్రతిపక్షంగా మారడంతో ఆ ఎఫెక్ట్ సింగరేణి ఎన్నికలపై పడింది. 10 ఏళ్ల పాటు ఏకచక్రంగా ఉన్నటువంటి టీబీజీకేఎస్ కార్మిక సంఘానికి పెద్ద షాకే తగిలింది. పలువురు కార్మికులు నేతలు ఐఎన్టీయూసీ కార్మిక సంఘం పంచన చేరారు. ప్రధానంగా సింగరేణి పుట్టిలు భద్రాద్రి జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఒకరిద్దరు మినహా నేతలు కార్మికులు ఐఎన్టీయూసీకి జై కొట్టేశారు. జరగనున్న ఎన్నికల్లో ఏ కార్మిక సంఘం గెలుపును అందుకోనుంది? టీబీజీకేఎస్కు మద్దతిచ్చే వారెంతమంది ఉన్నారు? గులాబీ పార్టీ బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం ఓటమి పాలైతే పంచాయతీ ఎన్నికలపై ప్రభావం చూపనుందా? సింగరేణిలో అసలేం జరుగుతుందో ఒక లుక్ చేద్దాం. 27వ తారీఖున జరుగుతున్నటువంటి సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ పార్టీ కుదేలవుతుంది. అది ముఖ్యంగా మనం చూసుకుంటే అధిష్టానం తీసుకున్నటువంటి ఒక నిర్ణయంతో ఇప్పుడు పార్టీ పటాపంచలైనట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇటు గుర్తింపు సంఘ నాయకులు కార్యకర్తలు మేము ఈసారి ఇంకొంత బలంతో ముందుకెళ్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఐఎన్టీయూసీ ఏఐటీయూసీ ఈసారి ఖచ్చితంగా మాదే గెలుపు అంటున్న పరిస్థితులలో ఎవరిది గెలుపు ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నెల 27వ తారీఖున జరుగుతున్నటువంటి సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ సింగరేణిలో తిరుగులేని యూనియన్గా గత 10 ఏళ్ల నుంచి ఆధిపత్యం వహిస్తున్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో కుదుపులు మొదలయ్యాయి. ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ వ్యూహాలను వ్యతిరేకిస్తూ టీబీజీకేఎస్ నేతలు రాజీనామా బాట పట్టారు. ఈ మేరకు టీబీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు, కార్యదర్శి రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య తన పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేరుతో మీడియా ముందు విడుదల చేసి బై చెప్పేశారు. అగ్రనేతల బాటలోనే భద్రాద్రి జిల్లా పరిధిలో ఉన్న కింది స్థాయి నేతలు సైతం మూకుమ్మడి రాజీనామాలు చేశారు. కొత్తగూడ రీజనల్ నేతలు ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఐఎన్టీయూసీలో చేరారు. అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన వెంటనే ఐఎన్టీయూసీ కార్మిక సంఘంలోకి వలసలు ప్రారంభమవుతాయన్న అభిప్రాయాన్ని నిజం చేస్తూ ప్రస్తుతం పరిస్థితులు అందుకు అద్దం పడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు టీబీజీకేఎస్లో కీలక పదవులు అనుభవించిన నేతలు పక్కచూపులు చూడటం ప్రారంభించారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి పొంగులేటి పాత్ర కీలకమని చెప్పాలి. దీంతో సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలపై ఆయన ఫోకస్ పెట్టారు. గతంలో కూడా టీబీజీకేఎస్ సంఘాన్ని గెలిపించడంతో పొంగులేటి కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో 27న జరగనున్న కార్మిక సంఘం ఎన్నికల్లో విజయం కోసం పావులు కదుపుతున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన క్రమంలోనే టీబీజీకేఎస్ కార్మిక సంఘాన్ని బీఆర్ఎస్ 2003 జనవరి 29న ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి సింగరేణి సమస్యలపై పోరాడుతూ వచ్చారు. 2009 నుంచి టీబీజీకేఎస్ అనూహ్యంగా పుంజుకుంది. 2012, 2017 కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి ఆధిపత్యాన్ని చెలాయించింది. ఈసారి పరిస్థితులు గతానికి భిన్నంగా మారడంతో వ్యవహారం తారుమారైంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో పాటు అగ్రనాయకత్వం రాజీనామా భయపట్టింది. సింగరేణి గెలుపు కోసం కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుని మళ్లీ యూటర్న్ తీసుకుని పోటీలో టీబీజీకేఎస్ ఉంటుందని బీఆర్ఎస్ ప్రకటించినా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. పార్టీ మారేందుకు అవకాశం కోసం ఎదురుచూసిన నాయకులందరూ జంప్ చేశారు. ఐఎన్టీయూసీ సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ ఐఎన్టీయూసీ ఘన విజయం సాధించబోతుందనేది సుస్పష్టంగా కనబడుతుంది. ఇల్లందులో ఏదైతే జేకేఓసీ ఎక్స్టేషన్ మైన్ ఏదైతే ఉందో దాన్ని రోంపేడు ఓపెన్ క్యాస్ట్గా తీర్చిదిద్దటానికి ఇందులో కార్మికులందరినీ కూడా అక్కడ జాయిన్ చేయడానికి మేము ఈ యొక్క ప్రాజెక్టు బంద్ కాగానే మన ఇల్లందు బంద్ అయ్యే ప్రమాదం ఉందని కార్మికులు దిగులు పడుతున్నారు. అలాంటి దిగులు ఏం పడవద్దు అని చెప్పేసి ఐఎన్టీయూసీగా మేము హామీ ఇస్తున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇక్కడ ఉన్న మన ఎమ్మెల్యే మరి కోరం కనకాన నాయకత్వంలో, పొంగులేటి సీనన్న నాయకత్వంలో, బట్టి విక్రమార్క నాయకత్వంలో, తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో మరి మన ఇల్లందు డివిజన్ కాపాడుకుంటామని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నిన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధినాయకత్వం ఈ యొక్క సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో ఏ ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలిపించలేకపోయారు. మీకు ఏమాత్రం ఈ యొక్క యూనియన్ గెలిపించుకునే అర్హత లేదని ఆ యొక్క అధిష్టానం తిట్టడం వల్ల వారు మొత్తం టోటల్గా ఈ యొక్క యూనియన్ డిజాల్వ్ చేసుకొని మరి మన అందరం కూడా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఐఎన్టీసీలో జాయిన్ అయిదామని సంకేతాలు ఇవ్వడం జరిగిన విషయం కార్మిక లోకం గమనించింది. సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో ఏఐటీసీ 2 సార్లు
ఐఎన్టీసీ ఒకసారి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 2 సార్లు గెలిచి ఉన్నది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం బొందలగడ్డ ఓసీలకు వ్యతిరేకంగా అండర్ గ్రౌండ్ మైన్స్ తీస్తామని ప్రభావాలు పలికి నేటికి ఏ ఒక్క అండర్ గ్రౌండ్ మైన్ కూడా తీయలేదు. తెలంగాణ రాష్ట్ర అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఈరోజు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నాయకులే ఈరోజు అందరూ వలసపోతున్న క్రమం చూస్తున్నాము. ఏ నాయకులు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అండర్ గ్రౌండ్ మైన్స్ తీసే పరిస్థితి లేదు. అది పోరాటాల ద్వారానే నిత్యం గోదావరిలో బొగ్గుగని కార్మిక సంఘం కార్మికుల అండలతో పోరాటంతో కృషి చేసి అండర్ గ్రౌండ్ మైన్స్ తీసుకోవడానికి వీలుంటుంది. అందుకనే మేము కోరుకునేది కార్మికుల అండ కోసం చక్రంలో సుత్తి గుర్తుకు ఓటు వేయాలని కోరుకుంటున్నాం. ఏదైతే మాట ఇచ్చారో సింగరేణి కార్మికులకు కార్మిక నియామకాలు ఇస్తా అని చెప్పి వారు ఇచ్చారు. మరి సుమారు సింగరేణిలో 14,000 మందికి కార్మిక నియామకాల ద్వారా ఉద్యోగాలు వచ్చినాయి. కార్మికులందరూ కూడా ప్రతి కుటుంబంలో మరి ఉద్యోగం పొంది తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని ఆదరించి గెలిపించడానికి ముందుకొస్తున్నారు. ఏదైతే ఈ మధ్యలో చిన్న పరిణామం జరిగింది, పెద్ద నాయకులు ఎవరైతే రాజీనామా చేసినా అని వాళ్ళు చెప్పారో, మరి అధిష్టానం చూసుకుంటుంది వాళ్ళ గురించి. నాయకులు అనే వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. కానీ సింగరేణి కార్మికులందరూ కూడా మా కలవకుంట్ల కవిత గౌరవాధ్యక్షురాలు మరి ఏదైతే సింగరేణిలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పోటీ చేస్తుంది, తప్పకుండా విజయం సాధిస్తుందని మాకు ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశాల మేరకు మేము మనుగోడు డివిజన్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. కానీ కోవిడ్ అనే యాజమాన్యం కావాలని ఎన్నికలను జరపకుండా అనేక ఇబ్బందులకు గురి చేసి కోర్టు నిర్ణయం ద్వారా ఈరోజు ఎన్నికలు జరుగుతున్నది. అయినా ఈ ఎన్నికలకు గత ప్రభుత్వం భయపడిపోయింది. ఎన్నికల నిర్వహణకు వాళ్ళు ఇబ్బంది పడ్డారు. కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు ఈ సింగరేణిలో అమలు కాలేదు. ముఖ్యంగా క్యాడర్ స్కీమ్ కావచ్చు, అదేవిధంగా కార్మికులకు సొంతింటి పథకము, దాంతో పాటుగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మారు పేర్లు ఇవన్నీ కూడా మర్చిపోయారు. అదేవిధంగా కొత్త బొగ్గు గనులు సాధించడంలో వాళ్ళు వైఫల్యం చెందారు. ఈ వైఫల్యాలన్నిటిపై బిఎంఎస్ పోరాటం చేసింది. ఈ సింగరేణి నిధుల దోపిడీ జరిగింది. ఈ సింగరేణిలో నిధుల మళ్లింపులు జరిగాయి. సిఎస్ఆర్ ఫండ్ కానీ అలాంటి అనేక వేల కోట్లు నిధుల మళ్లింపులు కూడా జరగడము, ఇదంతా జరిగిన తర్వాత గత ప్రభుత్వము భయపడి ఎన్నికల నిర్వహణలో వెనుకబడిపోయింది. నిర్వహణకు ముందుకు రాలేదు. కానీ కోర్టు ద్వారా వచ్చింది. ఈ రోజు బిఎంఎస్ మేము గతంలో 3 సార్లు గోలేటి నుండి సత్తుపల్లి వరకు అనేక కార్మిక రథ చైతన్య యాత్రలు, బాయికి కార్మికుడు బిఎంఎస్ అని అనేక కార్యక్రమాలు చేపట్టి కార్మికులను చైతన్యపరిచాము. హ్యాట్రిక్ విజయం కోసం శ్రమించిన గులాబీ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు దూరం పెట్టేశారు. వెంటనే సింగరేణి ఎన్నికలు రావడంతో ఆ పార్టీలో నిరాశ నెలకొంది. అధికార పార్టీకి కాకుండా ప్రతిపక్షానికి మద్దతిస్తే సమస్యలు ఎలా తయారవుతాయన్న మీమాంసం కార్మికులు తలెత్తింది. ఫలితాలు ఆశించిన మేర ఉండడమని తెలిసి బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘానికి పోటీ అనివార్యమైంది. ఇప్పుడు అందరిలో చర్చ ఒకటే, జరగనున్న ఎన్నికల్లో టీబీజీకేఎస్ సంఘానికి మర్యాదపూర్వకమైన స్థానంలో ఉంచుతారా లేదా ఓడగొడతారా అన్నది మాత్రం వేచి చూడాల్సిందే. సింగరేణి ఎన్నికల ఫలితాలు పంచాయతీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనున్న క్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు విజయం కోసం శ్రమిస్తూ ఉన్నారు. సింగరేణి సంస్థ మనుగడ, కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేతలు స్పష్టం చేశారు. అందుకు తగ్గట్టుగానే పావులు కదపడంతో విజయం నల్లేరు మీద నడకేనంటూ ప్రచారం కూడా ఊపందుకుంది. మొత్తంగా మనం చూసుకుంటే టీబీజీకేఎస్ అధిష్టానం ముందుగా ఎన్నికల్లో పోటీ చేసేది లేదని చెప్పి తర్వాత యూటర్న్ తీసుకొని మరలా పోటీలో ఉంటామని చెప్తున్నప్పటికీ కూడా ఇటు కార్మికులు అంటే ఇటు నాయకులు అందరూ కూడా ఇప్పటికే అంటే ఐఎన్టీయూసీ కావచ్చు, ఏఐటీసీలోకి జంప్ అయిన పరిస్థితులలో ఈసారి ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలుపు అంటే చాలా కష్టంగా మారిందని కూడా చెప్పొచ్చు. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.